ఇంకొక ప్రశ్న దాదాపుగా ఎవళ్ళ దృష్టికి రాంది. వాహన దోషాలు ఏమిటి, ఆ దోషాలు ఎలా పోతాయి, ఇది దీని గురించి వివరం మళ్ళీ యజుర్వేదంలో అశ్వమేధయాగ విశేషాల్లో అక్కడ చెప్పారు కొంత. ఇంకో తోట ఎక్కడుందంటే ఋగ్వేదంలో 3వ మండలంలో ఉంది, మరో సందర్భం అధర్వణవేదంలో ఉంది. ఇది పక్కనట్టే పెట్టండి. విష్ణు ధర్మోత్తర పురాణంలో చిత్రసూత్ర ప్రకరణం అని చెప్పి మొదలుపెట్టి అక్కడి నుంచి గజలక్షణ వివేకము, అశ్వలక్షణ వివేకము, రథాంగ నిర్మాణము ఇలాగని చెప్పి ఒక 20 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో రథం ఎలా తయారు చేయాలి, గుర్రాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏనుగులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగని చెప్పి వాహనాలకి సంబంధించి అన్నిటి గురించి కూడా చెప్పారు. అధర్వణవేదం అయితే ఆఖరికి సోమలత పట్టుకొచ్చేటప్పుడు గాడిద ఏ రంగులో ఉండాలో కూడా చెప్పారు, దున్నపు ఉండాలో కూడా చెప్పారు. ఇవన్నీ దేనికి సంబంధించి? వాహనానికి సంబంధించి. వాహనం అంటే అర్థం ఏమిటి? ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకుని వెళ్ళేది. అది చెప్పేటప్పుడు వాహనం మీద మళ్ళీ చెప్తే పెద్ద మహాభారతం ఉంది. వాహనం మీద వాహనానికి ఉండే చక్రాలకి అధిపతులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఈ చక్రాలను కలిపే యాక్సిల్ ఉంటుంది చూచారా, ఆధార దండము, దానికి విశ్వకర్మ అది దేవత. అలాగే గుర్రాలకి అది దేవత ఉంటాడు. గుర్రాలని కట్టేలాంటి నొగ అంటాడు దానికి అశ్విని దేవత అది దేవతలు. గుర్రాలకు కట్టే కళ్ళేలకి అది దేవతలు. ఇలాగా అలాగే ఏనుగులకి సంబంధించి గుర్రాలకి ఏనుగులకి కూడా సుళ్ళు మనకు ఎలాగైతే సాముద్రికం ఉందో వాటికి కూడా ఉంటుందండి. మీరు నమ్మరా, కుక్కల్ని కొనుక్కోవడానికి వెళ్ళేవాడు చూడండి, ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. తోక ఎలా ఉంది, నుదుటి మీద జుట్టు ఎలా ఉంది, ఇవన్నీ అవి కూడా సుళ్ళే లెక్క. అది కూడా ఉంది శాస్త్రం. చేత వాహన దోషాలు ఏమిటి అంటే, రథికుడు ఎప్పుడూ కూడా రథాన్ని తీసుకునేటప్పుడు ముందు చక్రాలు పరిశీలిస్తాడు, చక్రములు కదిపి చూస్తాడు. అది ఎలా కదులుతున్నాయి అంటే వైబ్రేట్ అవుతున్నాయా, మూవ్ అవుతున్నాయా చూసుకుంటాడు. వైబ్రేట్ అవుతున్నవైతే కొంతవరకు అంటే స్పందన ఉండాలి, అటు ఇటు కావచ్చు. దాన్ని వాబ్లింగ్ అంటారు ఇంగ్లీష్లో, మనకి ఇంగ్లీష్ చెప్తే అర్థం అవుతుందా. అలాగే అది వాబ్లింగ్ ఎక్కువైంది అనుకోండి, కొంపలు అంటుకుంటాయి. అదనమాట. దాన్నే కొంచెం ఇంజనీరింగ్లో గైరోస్కోపియన్ మూమెంట్ అని అంటారు. అంటే చిన్నప్పుడు టైర్లు తిప్పుకుంటూ తిరిగాడు, టైర్ పడిపోయే ముందు ఇలా ఇలా కదులుతుంది, అదనమాట. అలాంటివి చూస్తారు. అలాగే గుర్రాలు అవి ఎలా ఉన్నాయి, ముట్టుకోగానే మెడమే చేయేస్తాడు, ముట్టిమే చేయేస్తాడు, తెలుస్తుంది అది. ఇలాగా దోషాలు. ఈ దోషాలకి సంబంధించి ఒక విచిత్రమైన ఘట్టం ఉంది రామాయణంలో యుద్ధకాండలో. ఒకచోట రావణాసుడు స్ఫోతపిపడిపోయే స్థితిలో ఉంటే రథసారథి రథాన్ని పక్కకి మళ్ళించాడు. ఈ లోపల మెడుకు వచ్చిన రావణాసుడికి చెడామడా తిట్టిపోసాడు సారథిని. రాముడి దగ్గర లంచం పుచ్చుకుని నన్ను పక్కకి తిప్పావా అన్నాడు. అక్కడ సారథి ఒక 40 శ్లోకాలు చెప్పాడు. నీ చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు, రథం ఎప్పుడు ఎలా పరిగెత్తాలి, ఎలా పరిగెడుతుంది, గుర్రాలు ఎలా ఉండాలి, చక్రాలు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే నేను సారథిని అయ్యాను. ఇక్కడ వీటి సంగతి తెలుసును. ఇది ఇలా కదిలితే ఈ ప్రమాదము, ఇలా అయితే ఈ ప్రమాదం. వాహనంలో ఉండే దోషాలని అందంగా చెప్పాడు మహానుభావుడు అక్కడ. అలాగే కృష్ణ పరమాత్మ కూడా రథాన్ని నడిపించడంలో మహానుభావుడు. ఆయన కూడా మహాభారతంలో భీష్మ పర్వంలో, కర్ణ పర్వంలో కూడా రథానికి సంబంధించి చెప్పాడు దోషము. ఆఖరికి ఆధునిక కాలంలో మన వాళ్ళకి అలవాట్లేదు, కానీ ఇతర దేశాల్లో కారు బయటికి తీసేటప్పుడు వాడు యజమాని కానీ కారు డ్రైవర్ కానీ ఏం చేస్తాడో తెలుసా, ముందు టైర్లు చూస్తాడు, టైర్లు ఇలా కొట్టి చూస్తాడు, కొట్టి చూసి చక్రం ఒకసారి ఇలా ఇలా కదుపుతాడు, కదలది. కానీ దాంట్లో తేడా తెలుస్తుంది వాడికి. అలాగే యజమాని కానీ వాళ్ళు కానీ అప్పుడు రోడ్డు మీదకి వస్తారు. ఎందుకని? గాలి ఎంత ఉంది, ఎలా ఉంది ఇది అది. మనం ఏమిటి బరం తీసేస్తుంటావు, రోడ్డు మీద కారు ఆగుతుంది, టక్కున తలుపు చేస్తుంటావు, డోర్ తీస్తుంటావు, వెనకాల వెహికల్ మీద పిల్లలు వస్తారు, చచ్చిపోతారు, పట్టింపు లేవు మనకి. చేత వాహన దోషాలంటే అర్థం ఏమిటి? ప్రతి వాహనంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మనము నిత్యము పరిశీలించుకోవాలి. ఎప్పుడు బయటికి తీసేటప్పుడు కానీ మళ్ళీ ఇంట్లో పెట్టేప్పుడు కానీ. ఇది ఒక 2 జాతుల వాళ్ళు, ఆటోల వాళ్ళు, ఆ పేర్లు నేను చెప్పను, 2 జాతుల వాళ్ళు. ఒకళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు పంజాబ్కి సంబంధించిన వాళ్ళు.
వాళ్ళు ఆటో తీసేటప్పుడే స్టీరింగ్ చెక్ చేసుకుంటారు, గాలి చెక్ చేసుకుంటారు, ఓసారి ఆ టైర్లు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. ఇవి వాహన దోషాలు. ఇవి చెయ్యకుండా మీరు వందల రకాలు వాస్తు పూజలు చేయండి, వాహన పూజలు చేయండి, ఏదో బ్రహ్మాండమైన నిమ్మకాయలు కట్టండి, ఉపయోగం లేదండి. అవి వాస్తు పూజ చేసుకోండి, వాహన పూజ చేసుకోండి, వద్దంటలేదు. కానీ ముందు ఈ నియమాలు పాటించండి. అంతేకాదు, నువ్వు వేగంగా వెళుతున్నప్పుడు ఆ వేగాన్ని నువ్వు ఆపగలవా లేవా చూసుకోవాలి. అది అలా చేయగలిగితే వాహన దోషాలు ఉండవు. అడిగిన ప్రశ్న చాలా చిన్నది, సమాధానం చాలా విస్తారంగా ఉంటుంది. వాహన వాస్తువున గ్రంథమే ఉంది శుభ్రంగాను, దొరకటం లేదు. ఇప్పుడు తంజావూరు సరస్వతి మహల్లో ఉంది ఆ గ్రంథం. అదనమాట, చూడగానే చెప్పవచ్చును. అందుకనే చూడండి, ఇక్కడ అలవాటునది. కానీ గుర్రబండి కట్టేవాళ్ళు ఆ కట్టే ముందు గుర్రానికి ఎన్ని రకాల సేవలు చేస్తారో మీకు ఎప్పుడైనా తెలుసునా? ఒక్కసారి పల్లెటూళ్ళు వెళ్ళి చూడాలి మీరు. ఇది టాంగాలు కట్టేప్పుడు కానీ, గుర్రబండి కట్టేప్పుడు కానీ, ఎట్ల బండికి ఇంత కష్టపడ్డవాడు. గుర్రాన్ని బండి కట్టే ముందు కనీసం 40 నిమిషాలు రకరకాల పనులు చేస్తాడు. ఇది వాహన ప్రమాదాలు నివారించడానికి, వాహన దోషాలు నివారించడానికి. అది విశేషం. మా చిన్నతనాల్లో బండి సత్యం అని ఒక అతను ఉండేవాడు. గుర్రబండి 4ంటికి రావాలంటే మా తాతగారు 1 గంట కబురు చేసేవారు. వాడు వచ్చేవాడు. పాపం మేము కంగారు పడి 1 గంటకి 4ంటికి కదా, కాదు, ఈ లోపల ఇవన్నీ పనులు చేస్తాడనమాట. ఇది చాలా మంచి విశేషం. ఎప్పుడు అడగని ప్రశ్న అడిగారు. చాలా సంతోషం. స్వస్తి.